థ్యాంక్ యూ. ప్రియతమా నీ విచట కుశలమా సాంగ్ సూపర్ రా మామ. చెప్తారా? అరే ఎక్కడికి రా. అరే ఇంత మంచి పాట పాడాలని నీకు ఎలా అనిపించిందిరా? వెంటనే మీ వాళ్ళందరూ భలే అందుకున్నారు. ముందే ప్రాక్టీస్ చేశారా? ప్రాక్టీస్ ఏం లేదురా, ఇంతకుముందు ఇప్పుడు పాడినట్టు గుర్తు అంతే. టూ మచ్ రా. వరుణ్, are you here for the debate competition? 1000 రూపాయలు వచ్చిన లోపలికి వెళ్ళదురా, చావ దెబ్బేస్తారు. Guys, అందుకే ఫ్రీగా వెళ్దాం. ఏమో అనుకున్నాను కానీ కలర్ఫుల్ గానే ఉంది. బయట పార్టిసిపెంట్ నేను అబద్ధం చెప్పొచ్చాను. ఇక్కడ కూర్చోవచ్చా? యా. కృష్ణ, ఓ మై గాడ్ వరుణ్. హాయ్. ఏ జని, ఎలా ఉన్నావు? స్కూల్ తర్వాత అసలు కనపడలేదు. బై ద వే, హీస్ మై ఫ్రెండ్ ప్రకాష్. హాయ్. వేడి సంగతి వదిలే. వరుణ్, వావ్, ఇందాక ఎంత బాగా పాడవో తెలుసా? అసలు నువ్వు ఇంత బాగా పాడతావని నేనెప్పుడు అనుకోలేదు. స్కూల్లో కూడా ఎప్పుడు పాడనే లేదే. స్కూల్ అయిపోయిన తర్వాత మాతో మాట్లాడమే మానేసావ్. సో మీన్, మనందరం ఎంత క్లోజ్ గా ఉండేవాళ్ళం. తర్వాత మాతో టచ్ లో లేకుండా పోయావ్. చాలా టూ మచ్ రా. కానీ నేను నిత్య ఇప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్ తెలుసా. ఒకటే కాలేజ్ కూడా, అయినా వేరే డిపార్ట్మెంట్ అనుకో. తను సైకాలజీ. silence. Could all the participants please take their seats? సరే కూర్చుందా? పద. హాయ్. ఒళ్ళో కూర్చుంటావా ఏంటి? రా. The topic for today's debate is to forgive and forget, strength or weakness. The first participant for today's debate from Villa Mary's College is Nitya Yelavarthi. Good morning. Forgiving and forgetting, strength or weakness. ఇంగ్లీషా? తలపోట్రా బాబు, నేను వెళ్ళిపోతాను రా. To forgive without forgetting is to not forget that we fail the people we love and care about most of the time. And in such a situation, do we not deserve a chance to redeem ourselves? రేయ్, Should our loved ones be prevented మనం from making ప్రేమలో ఉన్నప్పుడు మనం చూసే సినిమాలు, మనం వినే పాటలు అన్నీ మన గురించి అన్నట్టు అనిపిస్తాయంట్రా. ఎక్కడో విన్నాను. is there? If we do decide, నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమో. and then ఆ పాట విని అలా అనిపిస్తుందారా? ఊరికే మాటి మాటికి ఫర్గెట్ అండ్ ఫర్గివ్ అంటుందని నీ గురించే మాట్లాడుతుంది అనుకుంటున్నావా, లేకపోతే జరిగింది అంత మర్చిపోయింది అనుకుంటున్నావా? ఆబ్వియస్లీ రా. ఇంత బాగుందేంట్రా, ఇంత అందంగా ఉంటుందని ఎప్పుడు అనుకోలేదు. ఒరే, నాకు అది బాగుంది, ఇది బాగుంది, ఇదైతే సూపర్ గా ఉందిరా. మొత్తం అందరు నచ్చేస్తున్నారు రా. ఇంటర్ వరకు బాయ్స్ స్కూల్ కదరా. పోరా, ఏదో ఒకటి మాట్లాడరా. ఏం మాట్లాడిందా? హాయ్, హౌ ఆర్ యు అని మొదలెట్టి పెళ్లి చేసుకుందాం ఫినిష్ చేయరా. అది కాదురా. ఒరే, ముందే చెప్తున్నా, ఇలాంటి సిచ్యువేషన్స్ ఈ అమ్మాయిలు గ్యాస్ బెలూన్స్ లాంటిరా. ఒకసారి వదిలేసావు పుర్రు. వెళ్ళరా. ఆల్ ది బెస్ట్ రా. ఆ అమ్మాయి అదిరిందా? ఓకే ఓకే ఫైన్ ఆల్ రైట్. ఆ నిత్య అమ్మాయి ఒకసారి నాకు నీ తెలుసు chemistry అనుకుంటా. book ఇవ్వు. సూపర్. Yeah, yeah, పేరేంటి? finished. ఓకే. నీకు తెలిస్తే తనతో మాట్లాడచ్చుగా. ఎక్స్క్యూజ్ మీ. బాయ్, సీ యూ. బాయ్. yes, నువ్వు నిత్య కదా? చిక్కడపల్లి అలకనంద అపార్ట్మెంట్స్ సి బ్లాక్లో ఉండేవారు మీరు? ఓ సారీ, వరుణ్ని. వరుణ్ కృష్ణ. మన ఇద్దరం చిన్నప్పుడు కలిసి ఆడుకునేవాళ్ళం. ఇంకా గుర్తురాలేదా? అప్పుడు మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్ కూడా. నేను మీ ఇంటికి చాలాసార్లు వచ్చేవాడిని. అండ్ మీ మమ్మీ చేసిన పూరి కూర నాకు చాలా ఇష్టం. మన ఇద్దరం కలిసి ఒక డ్రాయింగ్ కూడా వేసాం. తర్వాత ఏమైంది మరి? మనం ఎందుకు మాట్లాడడం మానేసాం? నీకు వేరే ఫ్రెండ్స్ దొరికారా? అంటే ఆ తర్వాత మీరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అందుకే మనం మాట్లాడడం మానేసాం. అందుకు కాదు, కానీ నీకు తెలుసు అనుకుంటా ఎందుకో.
సో ఎనీవేస్ మళ్ళీ కలుద్దాం. ఏంటి? What was that? వాట్? ఏంటిదంతా? ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ఏదో జరిగిందని అతని మీద పగబట్టావా? ఎందుకే? సో సాడ్. 7 years. యు నో రైట్, మనలో ఉన్న అసలు క్యారెక్టర్ ఎప్పటికీ మారదు. వాడు అప్పుడు పెద్ద వెదవే, ఇప్పుడు వెదవే. మరి నీ క్యారెక్టర్ ఏంటి? అందరినీ మొహం మీద తిట్టడమా? నీకు 7 years ఉన్నప్పటి నుండి ఇంతేనా? ఓహో, వాడు క్యూట్గా ఉన్నాడని వాడిని సపోర్ట్ చేస్తున్నావా? నేను నీకు 5 yearsగా తెలుసు. వాడి గురించి ఏం తెలియదు. నిత్య, నిన్నెవరు క్వశ్చన్ చేయడం లేదు. వాడంటే నీకు అసహ్యమని మాకు అర్థమైంది. వాడు మనకి కాఫీ కొనపరే టైప్ కాదు. కమ్ లెట్స్ గో. ఇలా ఎందుకు చేసావు? సార్కి నిజం చెప్పాల్సింది. చెప్పుండేవాడిని, కానీ ఎలా చెప్పాలో తెలియలేదు. యాక్చువల్లీ నేనేం అబద్ధం చెప్పలేదు. నేనే హెల్ప్ చేయాలనుకున్నా, అదే ట్రై చేశాను. సార్ చూశారు. కాదు, అబద్ధం చెప్పావు. నువ్వు నన్ను ఏమీ అడగలేదు కదా. నేనే నిన్ను అడిగానని చెప్పొచ్చు కదా. ఆ రోజు కూడా అన్నయ్యతో అబద్ధం చెప్పాను. నిజం చెప్పు ఉండాల్సింది. నువ్వే కావాలని.